మీ బాల్యంలో కూడా మీరు ఇదే విధంగా ఉండేవారు కృష్ణ గారు? మీరు ఎడ్యుకేషన్ పరంగా కానీ అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో పెద్ద ఇది కాదు కానీ యావరేజ్ స్టూడెంట్ని. మార్కులు ఎక్కువ వచ్చేవి కాదు. ఇంకా ఏమి నా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వచ్చింది ఆలోచన. నాగేశ్వరరావు మా కాలేజీకి వచ్చారు. ఆయనకి ఉన్న క్రేజు, అసలు ఆ ఫాలోయింగ్, ఆ జనం వెంటబట్టడం అదంతా చూసి మనం కూడా ఎప్పటికైనా ఇలా కావాలనుకున్నాను. తర్వాత మీరు నాగేశ్వరరావు గారి క్రేజ్ చూశారు, మీ ఫ్యాన్స్ మీ పట్ల చూపించే క్రేజ్ చూశారు. ఒకసారి మనకి ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అందరికీ ఒక చిన్న ఆనందం కలుగుతుంది. మీకు ఇలాంటి ఆనంద క్షణాలు ఏమన్నా, మీ కాంప్లిమెంట్స్ ఫ్యాన్స్ అందించిన కాంప్లిమెంట్స్? కృష్ణ గారు ఫ్యాన్స్, మా మహేష్ ఫ్యాన్స్ కానీ మా ఫ్యాన్స్ కానీ అసలు చెప్పలేము. వాళ్ళకున్న అభిమానం మాకు సక్సెస్ ఉన్నా ఫెయిల్ ఉన్నా ఈక్వల్గానే చూస్తారు వాళ్ళు. గొడచారుతోనే స్టార్ట్ అయింది ఫ్యాన్ ఫాలోయింగ్. థర్డ్ పిక్చర్. అండ్ ప్రస్తుతం మీ బాటలో మహేష్ కూడా నడుస్తున్నారు. మహేష్కి అసలు ఫస్ట్ సినిమా రాకముందే ఫ్యాన్స్ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే గానా కృష్ణ గారు అబ్బాయి గానా? కృష్ణ గారు అబ్బాయి అయినంత మాత్రం రాదా ఫాలోయింగ్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ చూపెట్టాడు. ఆ ముగ్గురు కొడుకులు కానీ, కొడుకు దిద్దిన కాపురం, నమ్మబుద్ధేదు. ఆ చిన్న వయసులో ఆ ఫైట్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ అసలు బై బర్త్ ఆర్టిస్ట్ అయినట్టు అనిపిస్తుంది. పోరాటం సినిమాలో 6 years బాయ్ యాక్ట్ చేశాడు. డూండి గారు వచ్చారు సినిమా చూడటానికి. డూండి గారు సినిమా చూసి బయటకు వచ్చినా, ఆ చిన్న కుర్రాడు ఎవరయ్యా నీకు తమ్ముడుగా యాక్ట్ చేశారు అని అడిగాడు. మా అబ్బాయేనండి అన్న. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, అసలు స్పార్క్ ఉంది ఫేస్లో అని ఆయన అప్పుడే చెప్పాడు. డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ గారు ఎప్పుడైనా అధైర్యపడిన సందర్భాలు ఉన్నాయా? లైఫ్లో సీతారామరాజు తర్వాత చక్రపాణి గారు ఒకరోజు పిక్చరు చూస్తానని అడిగితే నేను ప్రింట్ పంపించాను. ఆయన సినిమా చూసి ఒకసారి మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెళ్ళా. నీతో ఎంతమంది సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు అన్నాడు. ఎంతమంది సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు అంటే, ఒక 6-7 తీస్తున్నారు, కమిట్మెంట్స్ ఉన్నాయండి, వాళ్ళంతా అయిపోతారన్నాడు. అదేంటంటే బాగాలేదా సినిమా, వాళ్ళు ఎందుకు అయిపోతారన్న. బాగలేకపోవడం కాదు, ఈ సినిమా చూసిన కళతో నిన్ను ఇంకో సినిమాలో చూడాలంటే చాలా కాలం పడుతుంది అన్న. ఆయన అన్నమాట ఒక్కో సినిమా ఫెయిల్ అవుతుంటే గుర్తొస్తూ ఉండేది. ఇది ఏంటి ఇక మన లైఫ్లో సక్సెస్ రాదా అన్నంత అపనమ్మకం ఏర్పడిపోయి, చాలా పట్టుదలతో పాడి పంటల సబ్జెక్టు నేనే కూర్చుని తయారు చేయించుకుని ఒకే షెడ్యూల్లో తీసి పొంగల్కి రిలీజ్ చేద్దాం అనుకుంటే, అప్పట్లో నా వెల్విషరు నవేగా చంద్రశేఖరరావు లైఫ్లో ఇప్పుడు కోలుకోలేని దెబ్బతిన్నావు, ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు పొంగల్ రిలీజ్ అంటున్నావు, నాగేశ్వరరావు గారి సినిమా, రామారావు గారి సినిమా, శోభన్ బాబు సినిమా, 3 సినిమాలు వస్తున్నాయి, ఆ మూటి మధ్యన నువ్వెందుకు, ఒక నెల అవతలకి పోయి రిలీజ్ చేసుకో అని సలహా చెప్పారు. నేను ఉంటాను పోతే పోతాను కానీ నేను పొంగల్గా రిలీజ్ చేస్తానని చేశాను. చేస్తే ఇప్పుడు వాళ్ళ పిక్చర్లు పిచ్చి మహారాజు, తర్వాత వేములవాడ భీమకవి, మహాకవి క్షేత్రయ్య ఇవి వచ్చినాయి. నాదేమో పాడి పంటలు వచ్చింది. అందరిలోకి ఇదే 25 weeks ఆడింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు లైఫ్లో.